కర్రీ తెప్పించేసాం గైస్. ఇంకా మేము అప్పుడు వండడం అంటే అవ్వదు. 1:30 అయింది టైమ్. సో ఇప్పుడు ఇంకా స్నానం కూడా చేయలేదు, బయట పని ఉంటే వెళ్ళొచ్చాము. వీళ్ళేమో ఎడిటింగ్ అదంతా చేస్తున్నారనమాట. సో ఇప్పుడైతే నేను అన్నం పెడుతున్నాను. సో అది లోపు ఎడిటింగ్ జరుగుతూ ఉండింది. సో ఇవాళైతే పోస్టర్ రిలీజ్ అవుతుందన్నమాట. హోప్ మీరు ఈ పాటికి చూసేసే ఉంటారు నేను ఈ వీడియో రిలీజ్ చేసేపటికి. ఇది Day 2 షూట్. నలుగురికి సే హాయ్. ఎప్పుడు కేజీ బియ్యమే తెచ్చుకుంటాం, కానీ ఇంక షూట్ ఇవంటే పద్దాక బయట తిరగడం అవ్వదు కాబట్టి 5 kgs బియ్యం తెచ్చుకున్నాం. అన్నం పెట్టే కానీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఈ వ్లాగ్లోనే మీరు ఆల్మోస్ట్ 3 daysకి సంబంధించింది అయితే చూస్తారు. ఇది Day 2 అనమాట. ఐ మీన్ రిలీజ్ షూట్ అయిన తర్వాత డే. ఎప్పుడు ఎడిటింగ్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము. సో అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, ఆల్మోస్ట్ 6:30 అట్లా అవుతుంది. సో ఎడిటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేనేమో కమ్యూనిటీ పోస్ట్లో అప్డేట్ చేసేసా. గైస్ టైం 6:20 అయింది. అంటే ఇంకొక 40 minutesలో వీడియో హ్యావ్ టు బి లైవ్ అండ్ ర్యాపో. స్టిల్ ఇంకా డబ్బింగ్ ఇప్పుడే చెప్పి చేస్తున్నాము ఎడిటింగ్. ఇంకొక 10-15 minutesలో అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ పెట్టేయాలి. ఫుల్ టెన్షన్ ఉండింది. ర్యాపోకి ఇవాళే 50k సబ్స్క్రైబర్స్ అయ్యారు జస్ట్ నో ఇప్పుడే. అండ్ ఇంకా స్టిల్ ఎడిటింగ్లో ఉంది ఫస్ట్ ఎపిసోడ్. సో కొంచెం టెన్షన్గా ఉంది, నర్వస్గా ఉంది. సో ముందు ఫస్ట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానికంటే మీరు ఇది టైంకి అప్లోడ్ చేయగలమా లేదా అనే టెన్షన్ ఎక్కువ ఉంది. చక్కగా కామ్గా జారుకుంటున్నాడు. లేదు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా అయిపోతుంది. హోప్ ఆఫీస్ నుంచి టెన్షన్గా వచ్చి ఇంకా అవ్వలేదు. ఈ అబ్బాయి వల్ల లేట్. నేను చూపించట్లేదు లేరా. ఇంకా ఎంతసేపు పట్టిద్ది? 6:20 అయింది. చెప్పిన టైంకి అప్లోడ్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడ అదే చెప్తున్నా. సో సారీ అని చెప్పాలా అని. ర్యాపోకి ఇదే ప్రాసెస్లో 50k అయ్యారు. ఈ టెన్షన్తో అసలు అది కూడా సెలబ్రేట్ చేయలేదు. రాజా అయితే ఎడిటింగ్ దగ్గరే కూర్చున్నాడు అనమాట. సో 50k అయిపోయారు. అందుకని ముందు నేను ఒక క్లిప్ తీసుకున్నాను, యాడ్ చేద్దాం ఎప్పుడైనా అని. థ్యాంక్ యూ చెప్పడానికి. మన ర్యాపో సబ్స్క్రైబర్స్కి కరెక్ట్గా కరెంటు పోయింది. పెట్టా కమ్యూనిటీ పోస్ట్ పెట్టా. ఆల్రెడీ 7 అయిపోయింది, కరెంట్ పోయింది. ఇప్పుడేమో సేవ్ ఉండదు దీంట్లో. ఆటోమేటిక్ వెళ్ళింది. కాకపోతే వెనక్కి మరీ దరిద్రం అంటే గైస్ ఇప్పుడే కరెంట్ పోయింది. అమ్మయ్య, జనరేటర్ వేసాడు. ఫస్ట్ ఎపిసోడ్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అలా ఇలా లేదు, మామూలుగా లేదు. సో యాక్చువల్గా నెక్స్ట్ డే షూట్ పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా అదే రోజు నైట్ ఇంకా షూట్ అయితే పెట్టుకున్నాం అనమాట. 2nd ఎపిసోడ్ అండ్ 3rd ఎపిసోడ్కి మీరు చూసే ఉంటారు. ఇదే కాస్ట్యూమ్ మీద ఉంటుంది. అయితే మాకు టెర్రస్ ప్రాబ్లం వచ్చింది మా అపార్ట్మెంట్లో. బికాజ్ టెనెంట్స్ అసలు టెర్రస్ యూజ్ చేసుకోకూడదంట, ఏదేదో చెప్తున్నారు. సో అందుకని ఇంకా మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళని అడిగి ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ మీదకి వెళ్ళి ఈ షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 12:30కి అట్లా స్టార్ట్ చేసాము. మార్నింగ్ దాకా 7:30 దాకా షూట్ జరుగుతూనే ఉండింది. సో కంటిన్యూస్గా పాపం వాళ్ళు లైట్స్ పట్టుకుంటున్నారు, కంటిన్యూస్గా తను తీస్తూనే ఉన్నాడు అనమాట. ఇంక మేము కూడా కంటిన్యూస్గా నుంచోనే ఉన్నాం. కాకపోతే ఇందులో ఉన్న ఇది ఏంటంటే మేము నెక్స్ట్ డేనే ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది కదా, ఒక ఆల్టర్నేటివ్ డే మధ్యలో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే మేము రిలీజ్ చేస్తున్నాము. ఆల్టర్నేటివ్ డే దేనికి అంటే మనం ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది కదా అని చెప్పేసి 3కి స్టార్ట్ చేసాం గైస్. ఇప్పుడు టైం 5 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇప్పుడే ఇదిగోండి ప్రాక్టీసింగ్. చెప్పు ఒకసారి చెప్పు. ప్రాక్టీసింగ్. మీరు ఈ సీన్ కనుక చూసుంటే ఏ ఎపిసోడ్ లేదో నాకు కింద కామెంట్లో చేసేయండి. అండ్ బై ద వే ఇవాళ ఎపిసోడ్ 5 అయితే రిలీజ్ అవుతుంది. హౌ మెనీ ఆఫ్ యూర్ ఎక్సైటెడ్? నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను.
సో మార్నింగ్ తెల్లారిపోయిందనమాట, అంటే ఐ మీన్ మార్నింగ్ 6 అట్లా అయిపోయింది. సో కంటిన్యూస్గా సెకండ్ ఎపిసోడ్ కూడా కొట్టేద్దామని చెప్పేసి సెకండ్ థర్డ్ ఒక్క ఎపిసోడ్కే మాకు నైట్ అంతా సరిపోయింది. ఇంకా మార్నింగ్ ఎలాగో లేచే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకొక ఎపిసోడ్ కూడా తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ టైం కుదరదు, అందరూ కుదుర్చుకొని ఒక టైంకి గ్యాదర్ అయ్యి తీయాలంటే బాగా లేట్ అయిపోతుంది. అండ్ దట్టు షార్ట్స్లో మనం ఎడిట్ చేసేటప్పుడు చాలా కష్టమవుతుంది అనమాట. బికాజ్ షార్ట్స్ అనేది 1 minute లోపే ఉండాలి, 1 minute దాటితే అది వీడియోలోకి తీసుకుంటుంది. సో దానికోసం అని చెప్పి మేము చాలా షార్ట్స్ అనుకుంటాం, చాలా డైలాగులు చెప్తాం, బట్ ఎడిటింగ్లోకి వచ్చేప్పటికి అవన్నీ పోతాయి, అన్ని కట్లో పోతాయి అనమాట. గైస్ టైం 6 అయింది, 1:30కి స్టార్ట్ చేస్తే రే ఇప్పుడు తెలీదు, ఆఫీస్కి వెళ్ళాలి తెలిసింది. 1:30కి నుంచి ఉన్నాడు, 6 దాకా నుంచోనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరికేమో చేతులు నొప్పి, లైట్ పట్టుకునే ఉన్నారు. నాకు కూడా హెడ్ మసాజ్. మార్నింగ్ 7:30కి షూట్ అయింది గైస్. ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయ్యేపటికి 7:30 అయింది. రాగానే అందరూ గంటన్నర అసలు ఎడతడుపు లేకుండా పడుకుని పోయారు. ఇప్పుడు టైం 9:30 అలా అవుతుంది. సో నేనైతే ఆఫీస్కి బయలుదేరిపోతున్నా. నేను ఒక 1 hour పడుకున్నా, 1 hour పడుకొని త్వరగా అయిపోతుందని ముద్దపప్పు చేసేసుకున్నా. వాళ్ళకేమో రైస్ పెట్టాను అనమాట, పెరిగేలాగా. టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం చేయడానికి లేకుండా ఫాస్ట్గా అన్నం తినేస్తాను, ఎందుకంటే ఫుల్ ఆకలేస్తుంది. నేను ఈవినింగ్ కూడా ఏం తినలా నేను. సో అందుకని ఒకేసారి రైస్ తినేసి వెళ్ళిపోతున్నాను. ఇంకా క్యారేజీ అవన్నీ మోసుకెళ్ళాలంటే చాలా కష్టం. సో ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ తీసుకురావాలంట అంటే పెద్ద తతంగం. సో అందుకనే రైస్ తినేస్తున్నా. ఇప్పుడైతే బయలుదేరిపోతా తినేసి. నేనైతే ఇప్పుడే వచ్చా గైస్. సో ఫుల్ ఆకలేస్తుంది కానీ చట్నీ చేస్తున్నా అండ్ దోశ, ఆలివ్, ఇంకా షూట్ చేస్తున్నా. యాక్చువల్లీ సేమ్ డేనే ఆ రోజు నైట్ మేము షూట్ పెట్టుకుందాం అనుకున్నాము ఎపిసోడ్ 3కి, కానీ ఆ రోజు ఫుల్ వాన పడింది అనమాట. సరే నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేస్తే ఈ రోజు కూడా వాన పడుతుంది, అదే చూపిస్తున్నా. ఇంక ఇలా కాదులే అని చెప్పి పెట్టబేడ సర్దుకొని ఇక మొత్తం మొదలు పెట్టాము. అన్నీ తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాము. నా కళ్ళల్లో ఫుల్ జ్వరము, రాజాకేమో నిద్ర, బయటేమో వర్షము. ఇక్కడ అదే చెప్తున్నాను నేను. సో ఎందుకంటే నాకు బాగా కోల్డ్ చేసేసింది. మేబీ పొద్దునుంచి నైట్ నుంచి మార్నింగ్ దాకా చలిలో ఉండడం వల్ల ఏమో కానీ బాగా కోల్డ్ చేసేసింది, దానివల్ల ఫీవర్. సో ఇంకా ఫీవర్ అని పడుకుంటే అవ్వదులే, 3rd ఎపిసోడ్ రిలీజ్ అవ్వదని చెప్పేసి మేమే ఇంక ఈ సామాన్లన్నీ తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకున్నాము. వర్షంలో ఎలా వస్తారు, బండి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే కార్లో బయలుదేరిపోయామన్నమాట. ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ 1-2 దాకా వెయిట్ చేసాము వాన తగ్గిద్దేమో అని చెప్పి, కానీ ఎంతకీ తగ్గట్లేదు, ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల లేట్ అయిపోతుంది. మళ్ళీ మాకు నెక్స్ట్ డేసే ఆఫీస్ ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ షూట్స్ ఉంటాయి, మళ్ళీ ప్యారలల్గా నా ఛానల్ కోసం కంటెంట్ కూడా షూట్ చేయాలి, లేట్ అయిపోతుందని చెప్పేసి సో ఇంకా మొత్తం బెటాలియం అంతా సర్దుకొని డిక్కీలో పెట్టేసుకొని బయలుదేరిపోతున్నాము. ఒక చైర్ కూడా తీసుకున్నాము, ఒక స్టూల్ లాంటిది. బికాస్ మీరు ఆ షార్ట్లో చూసుంటే సెకండ్ ఎపిసోడ్లో మీకు అర్థమవుతుంది. సో కానీ తీసుకున్నాం, కానీ వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏమనుకున్నామంటే సర్లే టెర్రస్ని ఫేక్ చేసి ఆ పైన వాళ్ళ ఇంటి పైన టెర్రస్లో తీసేయచ్చు. బికాస్ టెర్రస్ పైన కొన్నిసార్లు మనకి పైన కడతారు కదా, స్లాబ్లా వేసి వదిలేస్తారు. సో అప్పుడు మనకి వర్షం పడదు అని చెప్పి, కానీ అక్కడ కూడా పాసిబిలిటీ లేదని చెప్పి మళ్ళీ వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చే దారిలో మళ్ళీ మేము ఆ ప్రీవియస్గా తీసుకున్న టెర్రస్ మీద ఒక షాట్ తీసుకున్నాం, వర్షం పడుతుంది అందుకే కట్ చేస్తే బాల్కనీలో అని చెప్పి. సో అది తీసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా బాల్కనీలో సీన్ మీరు అందరూ చూసే ఉంటారు ఎపిసోడ్ 3. ఇది కూడా అయ్యేపటికి మార్నింగ్ 6 అయింది. ఎలా ఉందో చెప్పండి రాధాగోపాలం. అంతే, వీడియో. బై బాయ్.